హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను మటన్ గోంగూర మేము ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చూడడానికి ముందుగా మన ఛానల్లోని వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వెనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యే రెసిపీస్ చాలా ఉన్నాయి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ని మీకు చేసి చూపించడమే కాదు, అవి తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మనము రెసిపీలోకి వచ్చేసేద్దాం. ఇక్కడ నేనైతే మటన్ని తీసుకున్నాను. 1 kg మటన్ ఇది. చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను మాంసాహారంలో 2 రకాలు ఉంటాయి. రెడ్ మీట్, వైట్ మీట్ అని 2 రకాలుగా పిలుస్తాము. అయితే మటను రెడ్ మీట్ కిందకు వస్తుంది. రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ ఇలాంటి వాటిని రెడ్ మీట్ అని చెప్పేసి అంటాం. వైట్ మీట్ అంటే చేపలు, కోడి మాంసం, రొయ్యలు, పీతలు వీటిని వైట్ మీట్ అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడైతే మటన్ రెడ్ మీట్ కిందకు వస్తుంది. ఇందులో వచ్చేసి నేను ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ తీసుకున్నాను 1 టేబుల్ స్పూను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాం. మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం దీన్ని. ఆ తర్వాత కారం వేసుకుంటున్నాను ఇందులో. తర్వాత వచ్చేసి మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఎంటీఆర్ మసాలా పౌడర్, అది వేసుకుంటున్నాను. తర్వాత దానికి తగినంత సాల్ట్ మనం వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 hours దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులో ఒక లెమన్ని కట్ చేసి లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది. 2 hours మ్యారినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ముక్కలన్నిటికి కూడా ఉప్పు, కారం, అలాగే నిమ్మరసం ఇవన్నీ కూడా బాగా పడతాయి ముక్కలకి. ఇప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఎలా చేస్తామో ఒకసారి చూడండి. బాగా గ్రేవీగా ఉంటుంది. అలాగే ఇందులో నేను పెరుగు మీద మీగడ వేస్తున్నాను. మీగడ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మనకి మంచి గ్రేవీని కూడా ఇస్తుందన్నమాట. మ్యాక్సిమం మీగడని మాత్రమే వేయండి. పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది మీగడ వేయడం వల్ల. తర్వాత ఇక్కడ మనము వైట్ మీట్లో చికెన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. అంటే వెయిట్ లాస్లో చికెన్ తీసుకుంటే అందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది. సో చికెన్ తీసుకోవచ్చు. ఇక్కడ మటన్లో కూడా ప్రోటీన్స్తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అంటే వెయిట్ లాస్లో ఇదంత మంచిది కాదని అయితే నేను చెప్తాను. బట్ మంత్లీ వన్స్ అలా అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ వాటన్నిటిని వేసి నేనైతే చేత్తోనే మిక్స్ చేస్తున్నాను. ప్రతి ముక్కకి ఆ ఫ్లవర్స్ అన్నీ పట్టాలంటే చేత్తో మిక్స్ చేస్తున్నాను. ఇందాక నేను కారం వేసాను, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. ఏంటంటే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, సో అది నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కర్రీ చేస్తున్నప్పుడు కూడా ఇంకొక 1/2 స్పూన్ వేస్తాను. సో అది మొత్తం మనం మ్యారినేషన్ కోసం ఇట్లా రెడీ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. దీన్ని 2 hours ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టడానికి ముందుగా ఆయిల్ కూడా నేను ఇందులో కొంచెం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేస్తానన్నమాట. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను నేను. 2 hours తర్వాత తీసి ఈ మ్యారినేట్ అయినటువంటి మటన్ మొత్తాన్ని కూడా నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను కుక్కర్లో వేసుకొని దీన్ని కుక్ చేస్తానన్నమాట. ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనకి త్వరగా అవ్వాలి అంటే కంపల్సరీ కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఈ బౌల్లో మొత్తం కుక్కర్లోకి వేసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసి తొలిపి ఆ వాటర్ కూడా ఆ కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఆ వాటర్తోనే మనము మీట్ని కుక్ చేయాలి. ఇది బాగా ఉడికితేనే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం ఎక్కువగా కుక్ చేసుకోండి దీన్ని. కొంచెం ఉడికినట్టు అలా తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మటన్ బాగా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ విధంగా చేసి నేను దీనికి లిడ్ పెట్టేసేసి కుక్ చేస్తున్నాను. అలాగే మటన్లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా మటన్ తినడం వల్ల ఎముకలకు మంచిది.
మటన్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడమే కాదు, హార్మోన్స్ అసమతుల్యతను కూడా పెంచుతాయి. కాబట్టి మటన్ని మ్యాక్సిమం మంత్లీ వన్స్ తీసుకోవడం చాలా బెస్ట్. ఆ తర్వాత ఇప్పుడు నేను మటన్ కర్రీ చేయడానికి ఒక టొమాటో, ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక 10 మిరియాలు తీసుకున్నాను. తర్వాత ఇందులో కూడా నేను మళ్ళీ ధనియా పౌడరు, తర్వాత మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ తీసుకుంటున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, వీటితో నేను పొడి చేస్తాను. తర్వాత వచ్చేసి ఎంటీఆర్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో నేను అది ఇక్కడ వేసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ. సో ఇక్కడ నేను కొంచెం కొంచెం వేసుకొని వీటన్నిటిని, తర్వాత వచ్చేసి ఒక 3 స్పూన్స్ కోకోనట్ పౌడర్ని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇవి మనకు మంచి గ్రేవీని ఇస్తుంది కర్రీ. తర్వాత కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత నేను కొంచెం ఉప్పు వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం కర్రీ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 లవంగాలు వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అట్లా వేయడం వల్ల. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ, మిరియాలు ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అది మొత్తం నేను ప్యాన్లో వేస్తున్నాను. ఆ తర్వాత మనం కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకున్నాం కదా, ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కుక్ అయ్యి మనకు అట్లా ఉండిందనమాట మటను. సో ఈ మటన్ని మనము వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్ పేస్ట్, ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం బాగా వేయించుకోవాలి. అందులో నుండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు మనం వేయించుకోవాలి. దాన్ని వేయించుకొని ఆ తర్వాత ఈ ఉడికినటువంటి మటన్ అందులో అయితే మనం వేసేసేయాలి. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి, మటన్ ముక్క ఒకటి తీసుకొని తిని అది ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం వేయించుకుంటున్నటువంటి ఆనియన్, టొమాటో ఉంది కదా, ఆ దాంట్లో ఆ ప్యాన్లో మనం దాన్ని వేసేసేయాలన్నమాట. ఉడికిన మటన్ని ఇందులో అయితే మనం వేసేసేయాలి. ఇక్కడ చూసారా, అందులో నుండి మనకి ఆయిల్ బయటకు వస్తుంది కదా, సో ఆ ఆయిల్ బయటకు వచ్చినప్పుడు అది బాగా కుక్ అవుతుందన్నమాట. కుక్ అయింది. ఇప్పుడు నేను మనం కుక్కర్లో కుక్ చేసుకున్నటువంటి మటన్ ఇందులో వేసేసి ఒకసారి మొత్తం కలిపి పెడుతున్నాను అనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్న టైంలో మనకి అందులో నుండి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడే వాటర్ ఇందులో ఏం వేయొద్దండి. మొత్తం అవన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేయండి లిడ్ పెట్టేసేసి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మీకు ఇది సెట్ అయింది, ఓకే సరిపోతుంది మాకు ఇలా అనుకుంటే ఓకే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలా కాదు మాకు ఇంకొంచెం గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. మరొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో నాకు అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అంటే రైస్లోకి అంతా కలవదు అనిపించేసి నేను ఇంకొంచెం వాటర్ వేసాను. మనకి రైస్లో కలవాలి కదా, కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవాలి కదా మనం. సో దానికోసమని నేను కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ వేసి ఒకసారి ఇట్లా కలిపి మళ్ళీ కుక్ చేస్తాను లిడ్ పెట్టేసి. ఇంత అవసరం కూడా లేదు, వాటర్ పోయకముందే మనకి కన్సిస్టెన్సీ ప్రాపర్గా అన్నంలో కలిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత నేను వాటర్ వేసిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్కు గీ వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి. ఇది టోటలీ ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, అదర్వైజ్ స్కిప్ ఇట్. ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తానని, ఇక్కడ వేస్తాను. అంటే నాకు కొంచెం కలర్ తక్కువగా ఉందనిపించి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేస్తాను. ఇప్పుడు చూడండి కలర్ ఎలా ఉండిందో. అది మంచి కలర్ని అయితే ఇస్తుంది. మీకు కూడా నచ్చితే కాశ్మీరీ చిల్లీ పౌడర్ మీరు కూడా యాడ్ చేసుకోండి. సో నాకైతే రైస్లో కలవడానికి కన్సిస్టెన్సీ ఇట్లా బాగుందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి దానిపైన మనం కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరని కట్ చేసుకొని దీని మీద గార్నిష్ చేసుకోవడమే. నేను దేంట్లో అయినా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాను కదా, 2 టైమ్స్ అయితే నేను ఇందులో వేస్తాను. ఫస్ట్ ఒకసారి అలా వేసి మొత్తం మిక్స్ చేస్తాను. తర్వాత మళ్ళీ డిష్ అవుట్ చేసే టైంకి మళ్ళీ వేస్తానన్నమాట. సో మనం ఫస్ట్ మటన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనది మటన్ గోంగూర కదా ఇప్పుడు నేను చేస్తుంది. మటన్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత గోంగూరని కుక్ చేస్తాం. మేము మటన్లో గోంగూర అయితే పెట్టము. అయితే కొందరు అలా కూడా చేస్తారు, బట్ మేమైతే అసలు అలా చేయము. ఏ కర్రీకి ఆ కర్రీ చేసి 2 కూడా మిక్స్ చేసేసుకొని అప్పుడు తింటామన్నమాట. సో చూడండి ఎంత గ్రేవీగా ఉందో మన మటన్ కర్రీ అయితే. చాలా చాలా టేస్ట్ ఉంటుంది.
ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను గోంగూరని పెడుతున్నాను. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో గోంగూరని మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే గోంగూరని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్, ఒక టొమాటో, 5 గ్రీన్ చిల్లీస్ని అయితే వేసుకున్నాను. గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కదా, కొంచెం పచ్చిమిర్చిని కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కారం కూడా వేస్తాము, బట్ కొంచెం ఆ పులుపుకి కొంచెం మంట ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక 5 పచ్చిమిరపకాయలను అయితే మేము వేసాము. ఆ తర్వాత వాటర్ ఏం వేయకుండా స్టార్టింగ్లో గోంగూరల నుండి వచ్చే వాటర్తోని మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత కారం ఇవన్నీ కూడా వేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గోంగూరలో మేము ఏం చేస్తామంటే ఇందులో కూడా మనం అల్లం వెల్లుల్లి, అలాగే కొబ్బరి, ధనియాల పౌడరు, గరం మసాలా పొడి, ఇవన్నీ కూడా వేసి కుక్ చేస్తామన్నమాట. గోంగూర పులుసు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో అది కూడా ఉంది, గోంగూర పులుసు ఎలా చేయాలనేది. ఈ విధంగా చేసుకోండి. రైస్లో కూడా ఎంత బాగుంటుందో. చెప్పాను కదా అల్లం వెల్లుల్లి వేస్తానని చెప్పేసి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, అన్ని మసాలాలు మనం చికెన్కి ఏమైతే వేస్తామో అవన్నీ కూడా నేను ఇందులో అయితే వేస్తాను. వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. నేను ఇప్పటికీ వాటర్ ఏం వేయలే ఇందులో. ఈ వాటర్ అంతా కూడా మన గోంగూరలో నుంచి వస్తున్నటువంటి వాటరే. హైగా పెట్టకండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మన గోంగూర నుంచి వాటర్ బాగా వస్తుంది. ఆ వాటర్తోనే కుక్ చేసేసేయండి. అప్పటికి మనకి లోపలున్న ఆనియన్స్, టొమాటోస్ కుక్ అవ్వలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసి ఇప్పుడు నేను ధనియాల పౌడర్ అయితే ఇందులో వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ గోంగూర కూడా స్పెషల్గా ఒక వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అది ఒకసారి చూడండి. ఇందులో నేను కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం కొంచెమే నేను పెట్టాను ఎలా చేయాలి ఏంటనేది. ఒక స్పెషల్ వీడియో అయితే ఉంది, గోంగూర పులుసు నేను చేశాను. వైట్ రైస్లో కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత నేను ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. గోంగూర పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి. అది ఉంటేనే చూడ్డానికి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నేను దేంట్లో అయినా ఆయిల్ కొంచెమే వేస్తాను, బట్ గోంగూరలో మాత్రం ఆయిల్ బాగా ఉండాలి. అప్పుడే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. మెయిన్ మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేటటువంటి వారి కోసం చాలా వీడియోస్ ఉన్నాయండి. సో వాటిని అయితే ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసాను. ఇందులో వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను అనమాట. మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇలా గరిటెతో అయినా మనం దాన్ని మెదుపుకోవచ్చు, లేదా పప్పు తిప్పేది ఉంటుంది కదా, దాంతో అయినా మనం ఎనుపుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇలా అయినా డైరెక్ట్గా తినేసేయచ్చు, బట్ కొందరికి ఆకులు ఆకులుగా ఉంటే నచ్చదు కదా. సో దానికోసం నేనైతే ఇప్పుడు మనం పప్పు రుబ్బుతాం కదా, దాంతో అయితే నేను ఇట్లా రుబ్బాను దీన్ని. సో మన గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మటన్లోకి మిక్స్ చేయాలి. సో గోంగూర, మటన్ విడివిడిగా కుక్ చేసుకొని రెండింటిని కుక్ అయిన తర్వాత కలుపుకుంటాం అన్నమాట. సో నేనైతే ఇక్కడ కొత్తిమీరని కట్ చేసి దీనిపైన వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. హెల్తీ వీడియోస్ మాత్రమే కాదండి, అవి మనకి ఎలా హెల్ప్ అవుతాయి, దాని నుంచి మనకి ఏంటి అసలు బెనిఫిట్స్, వీటన్నిటిని కూడా ప్రాపర్గా స్టడీ చేసి మొత్తం మ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మీకు వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ని అయితే వాచ్ చేయండి. అండ్ మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మన ఛానల్ని ఉన్న వీడియోస్ని వాచ్ చేసి తప్పకుండా లైక్ చేయండి. సో మన మటన్ కర్రీ అయితే కుక్ అయిన తర్వాత ఇలా ఉండిందండి. చూడండి అసలు ఎంత గ్రేవీగా, అసలు చూడడానికి కూడా చాలా చాలా బాగుండింది. ఆ తర్వాత వచ్చేసి ఈ గోంగూరని మటన్ కర్రీలో అయితే వేసి మిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ టేస్ట్ మాత్రం ఎంత బాగుందో, తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. అది బ్రౌన్ రైస్లోకైనా సరే, వైట్ రైస్లోకైనా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా తప్పకుండా వాచ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియోస్ని మాత్రం మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ జస్ట్ రెసిపీ చేయడం మాత్రమే కాదండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఆ రెసిపీలో మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ గురించి కూడా అవి మనకి ఎలా హెల్ప్ అవుతాయి, దాని నుంచి మనకి అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అయితే
చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆ రెసిపీస్ చేస్తున్నాను. నేను వాటిని యూస్ చేసి నేనైతే వెయిట్ లాస్ అయ్యానండి. మనం ఎక్కడికో వెళ్ళి ఎవరికో మనీ పే చేసి వెయిట్ లాస్ అయ్యే కన్నా కూడా మనం మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయితే చక్కగా అవ్వచ్చు. వాటితో పాటు మనము కొంచెం ఎక్సర్సైజెస్ అలాగే ఒక 20 మినిట్స్ వాకింగ్ చేసి వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. సో మన టేస్టీ మటన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. నేను ఈరోజు అయితే బ్రౌన్ రైస్ కుక్ చేసుకున్నాను. బ్రౌన్ రైస్లోకి మటన్ గోంగూర తీసుకున్నాను అనమాట. మన టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.